షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. మేము ధాన్యం పండించి ఉన్నామండి. అందరం రైతులందరూ కూడా సకాలంలో పండించి ధాన్యం ఎక్కున్నప్పటికీ గవర్నమెంట్ 40% ధాన్యమే కొనుగోలు తీసుకుంటే ఇంకా 60% ధాన్యం ఉండగా టార్గెట్లు లేవు ఈ లేవు అని చెప్పేసి 4 రోజుల నుంచి ధాన్యం పంటలు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ధాన్యం కొనే విధానం ఏదైనా ఎలుసుబాటు కల్పించాలని గవర్నమెంట్ వారిని కోరదామని చెప్పేసి కలెక్టరేట్ దగ్గరికి ట్రాక్టర్తో సహా రైతులు అందరూ కలిసి వచ్చేవాళ్ళని. మీరు దీన్ని టార్గెట్ పెంచి మాకు 70% ధాన్యం కొనాలని మేము ఈ కలెక్టరేట్ దగ్గర ఈ అమ్మాయి గారిని, జేసీ గారిని మా ద్వారా కొంటామని చెప్తున్నారు. రైతు భరోసా ద్వారా పేడ అమ్ముతున్నాం. అదేంటంటే గవర్నమెంట్ 100% అందుకోలేదంటే గత ప్రభుత్వంలో అయితే కొద్ది అమౌంట్ అయితే కొద్ది టైం పట్టింది. ఈ ప్రభుత్వం మన పలకల్లో బాగానే వేసారండి. ఈ ప్రభుత్వం కొంచెం 40%, 30% కొంచెం మిగిలింది. ఏంటంటే పీపీసీ టార్గెట్లు అయిపోయినాయని చెప్పండి. మిల్లర్స్ ఏమో 1:2 టార్గెట్ పెంచండి. పీపీసీ టార్గెట్లు ఆఫ్ చేస్తారండి. ఆఫ్ చేసేయడంతో ఇంకా రైతులు అల్లవల్ల వాతావరణం అనుకూలించట్లేదు. 4 రోజులు 3 రోజులకు వర్షాలకు వచ్చేస్తున్నాయి. దాని గురించి మేము అడుగుతున్నాం. అది కొంటారు ఇది కొంటారు, దానికి ఇవ్వట్లేదని మాకు కట్టేసిన 5 రోజులు 6 రోజులు లోడ్లు. టార్లు ఓనర్లు ఏమంటారంటే లోడ్లు దింపేయండి, మా బళ్ళు మాకు ఖాళీ పంపించండి అన్నారు. రోజుకి వచ్చండి బండికి వచ్చి 1000 రూపాయలు డెమరేజ్ చెప్పని వసూలు ఇవ్వమంటున్నారు. మాకు వచ్చేది ఏమవుతుంది అందులో ప్రైవేట్ ఓపెన్ మార్కెట్కి అమ్మేసుకోమని చెప్తున్నారు. ఓపెన్ మార్కెట్కి అమ్మేస్తాన్ని 1500 అడుగుతున్నారు మిల్లర్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత పార్టీ వచ్చింది, 45% వచ్చింది. ఓ కటింగ్ పంటకి వచ్చి 5 రూపాయలు కటింగ్ అని అక్కడ ఆళ్ళండి. దాని గురించి రైతు ఏం చేయాలో అల్లపల్లం కూడా ఉందండి. దాని గురించి మేము అడుగుతానికి వచ్చామండి. మా 8 మండలం ఏవో మేడం మీరు ఏమంటే సాయంకాలం వరకు ఆగడం కొద్దిగా ఎత్తి చేస్తాం. మనం తీర్థం అడుగుతుంటే ఆవిడ కూడా సాయంత్రం వరకు ఆగమన్నారు. నేను వచ్చి జేసీ మేడం గారిని అడిగామండి. మీరు వెళ్ళిపోండమ్మా సాయంకాలంకి ఇస్తామని చెప్పారండి. నిన్న వెళ్ళాను, నేను అవ్వలేదండి. ఇవాళ బళ్ళు దింపేయమంటున్నారని బళ్ళు అట్లా వచ్చామండి. బళ్ళు ఏమంటే ఏలాగా మా బళ్ళు ట్రక్కులు కట్టని దింపేయమంటున్నారు. దాని గురించి వచ్చింది. లేదనుకోండి నేను పట్టుకెళ్తాను సాయంకాలం అవి చేయాలి కానీ అవ్వాలి లేదనుకోండి పొద్దుటట్టుకు వచ్చేసి ఇక్కడ చేస్తాం సార్. మమ్మల్ని ఏమైనా చంపేస్తారు కాల్ చేస్తారు కానీ ఏం చేయరు కదండి. చంపితే చంపేస్తారు లేదంటే అంటున్నారు. అందు గురించి ఈ రోజుకి వెళ్తున్నాం. రేపు పొద్దున మరి ఏం చేస్తారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV Live యాప్.